అది జపం చేసే విధానం. అంటే ఖచ్చితంగా ఓ గదిలో కూర్చోవాలి, ఓ మూలకి వెళ్ళిపోవాలి, తలుపు చెడత అన్నీ వేసి ఇయ్యాలి, ఎవరిని రావద్దని చెప్పాలి. భార్య కాదు, భర్త కాదు, ఎవరు ఉండద్దు అక్కడ. ఇద్దరు కూర్చుని చేయడానికి ఏదేమో సత్యనారాయణ వ్రతం కాదు, జపం ఇది. ఎవరు ముక్తి వారిదే. భార్యకి మహత్తరమైన వైరాగ్యం ఉండొచ్చు, భర్త పనికిమాలిన వాడు కావచ్చు, ఏం చేస్తాం ఇక్కడ. భర్త మహాయోగి కావచ్చు, ఈవిడ పెద్ద రోగి కావచ్చు, ఎవడు చెప్తాడు. ఒకరి కాంక్షలు వదిలితే ఒకరికి వదలవు. అందుకే మన వివాహ నిబంధనల్లో ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచారామే అన్నారు, మోక్షేచ నాతిచారామే అల్లా. మోక్షవాంఛ తీవ్రంగా ఉంటే క్విట్, వదిలేసే విషయం. అక్కడ ఎవరి అనుమతి మనకు అవసరం లేదు. ఎవరు అనుమతినిచ్చడిదేమీ లేదు. ప్రకృతి గుడిలోన పరమ శిల్పముగాగ, ప్రకృతి గుడిలోన పరమ శిల్పముగాగ, ఎవరు అనుమతినిచ్చడిదేమీ లేదు, ఎవరితో చర్చ చేసేడిదేమీ లేదు. ప్రకృతి గుడిలోన పరమ శిల్పముగాగ, ఎవరు అనుమతినిచ్చడిదేమీ లేదు, ఎవరితో చర్చ చేసేడిదేమీ లేదు. మౌనమే దైవమన వేయి మాటలేలా, మౌనమే దైవమన వేయి మాటలేలా. మనల్ని మనం చేరుకోవడానికి ఇంకొకళ్ళు అనుమతి అవసరమా? భార్య అయినా భర్త అయినా ఎవరైనా. వారేమిటండి అనుమతులు ఇచ్చేది? వారు ఎందుకు ఇస్తారండి? వారి అవసరాలు వారికి ఉంటాయి. అందుకని మీరు ఎలా ఉండాలి, మీరు ఎలా ఉండాలి, మీరు ఎలా సంపాదిస్తూ ఉండాలి, మీరు ఎలా కీర్తి సంపాదిస్తూ ఉండాలి, ఇంకా ముని మనవరాళ్ళు ఉంది, మనవరాళ్ళు ఏదో చెబుతూనే ఉంటారు ఇక్కడ. రెండో వారికి అవన్నీ పట్టట్లేదు, పరమ వైరాగ్యంతో ఉన్నారు. అటు ఉన్నప్పుడు ధర్మం ఏం చెప్పారంటే వదిలేయి, ఇంక మాట్లాడకని చెప్పారు. అప్పటికి చేసింది చాలు. పెళ్ళి అయిన వెంటనే కాదు అక్కడ, పెళ్ళి అయిన వెంటనే అది ధర్మం కాదు. కానీ పెళ్ళి అయింది, పిల్లలు పుట్టారు, మనవాళ్ళు కూడా పుట్టారు, ఇంకా దేనికి మూడో తరం కూడా వచ్చింది ఇక్కడ. ఇంకా ఈ మొహమాటాలు పడుతూ ఉంటే కూర్చోలేము ఇక్కడ. అందుకని ఒంటరిగానే ఉండాలి. ఎప్పుడు సమయం కుదిరితే అప్పుడే చేయండి, ఏ మూల కుదిరితే ఆ మూల చేయండి. ఈ మూల అని పెట్టుకోకండి, వాస్తుకి దీనికి సంబంధం లేదు. కింద పులి చర్మం వేసామా, పావు చర్మం వేసి నీకు తోచింది వేసుకో. మొత్తం మనం ప్రదేశాలు, క్షేత్రాలు, చర్మాలు, సమయాలు ఇవన్నీ పెంచేస్తాం, అసలు చేసి జపం తగ్గించేస్తాం. చివరికి ఆ పులి చర్మం ఒకటి దొరకలేదని 3 నెలలు వాయిదా వేస్తాడు. ఈలోపు శ్రీమద్ రమారమణ గోవింద వీడు వెళ్ళిపోయాడు. పులి చర్మం వచ్చే జన్మలో దొరకాలి. ఇప్పుడు యదకరే వవ్విరజేత్ తదకరే వప్రవ్రజేత్ అంటారు ఉపనిషత్తుల్లో. ఏ క్షణం నీకు పరమ వైరాగ్యం కలిగిందో, ఆత్మజ్ఞానం తప్ప ఇంకేమీ అక్కర్లేదని అనిపించదు, తక్షణం వెళ్ళిపోనాడు. తక్షణమే ముహూర్తము, వృధాక్షణములు 10 కోట్లు పోయి. రేపే క్షణమందు ఏమొగున ఎవడిరుంగును, పూర్వజన్మ కర్మ క్షయమున్బొనర్పుము. భ్రమప్రభవము ప్రపంచమన్న వేదాక్షరముల్ స్మరింపుము. పరాత్మవు నీవు గ్రహింపుము ఇంకనే. ఇష్టదైవం అనే కావ్యంలో రాసిన పద్యం ఇది. తక్షణమే ముహూర్తం. పెళ్ళికి ముహూర్తం 3 నెలల తర్వాత ఉంటుంది, శోభనానికి ఇంకా తర్వాత ఉంటుంది, ఇంకా దేనికో ముహూర్తాలు ఉంటాయి. ఆత్మజ్ఞానం పొందడానికి ముహూర్తం ఉండదు, తక్షణమే. అందుకే ఆయనకి రాత్రి దోస్తే రాత్రే బయలుదేరాడు రమణ మహర్షి. అంతే. రైలు దొరుకుతుందా లేదా, డబ్బులు సరిపోతాయా లేదా, ఏం ఆలోచించుకోవాలా. అలా ఆలోచించుకుంటూ కూర్చుంటే బిగుసుకుపోతాం ఇక్కడ. అంత తీవ్రమైన తపన ఉంటే ఈ జపం ఫలిస్తుంది. సోమవారాలు ఏకాదశులు కూర్చుని చేస్తే ఫలించదు ఇక్కడ. దానికోసం దీని నుంచి ఫలితం ఏమీ ఆశించకూడదు. అది జపం. ఆ మంత్రనాదం ఎందుండి ఉదయించుచున్నదో అంటే ఖచ్చితంగా అది హృదయంలో ఉండేటువంటి ఆత్మ నుంచి ఆ నాదం వస్తుంది. ఆ లోపల ఈ ప్రాణవాయువు సంచరించే దాని మీద మనం దృష్టి పెడితే అది ఎక్కడి నుంచి వస్తుందో తెలుస్తుంది. అక్కడ ఉండిపోతాం. ఇంకా అక్కడ నువ్వు నామస్మరణ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే, ఇబ్బంది లేదు. అది ఆత్మనిష్టలో ఉన్నట్టే. మహర్షి 24 గంటలు 365 రోజులు 70 ఏళ్ళు అలాగే ఉండిపోయారు. అందుకే ఆయనకి ఎవరు వస్తున్నారు, నమస్కారాలు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ ఆయనకి పట్టేవి కాదు. ఏదో కుదిపినట్టు లేపితే ఏదో సమాధానం చెప్పేవారు అంతే. నిరంతరం ఆత్మనిష్ట. ఇక్కడ ఏదో క్యాన్సర్ పుండు అయితే ఆ పుండు తగ్గిపోవాలని సంకల్పించవచ్చు కదా అంటే ఆయన ఏమన్నారో తెలుసా? సంకల్పించడానికి ఎవడున్నాడు ఎక్కడ అన్నాడు. సంకల్పించడానికి ఓ జీవుడు ఉండాలి కదా, వాడు లేడు, నన్నేం చేయమంటావు, నువ్వు సంకల్పించుకోవాలని. నాకు లేదు సంకల్పం, నీకెందుకు, అది ఉండని. పైగా ఏమన్నాడంటే మీరు అందరూ వచ్చినట్టే అది వచ్చిందన్నాడు. మిమ్మల్ని రమ్మని నేను అన్నానా? మీరు అందరూ వచ్చినట్టే క్యాన్సర్ పుండు వచ్చిందంటే మీరు కూడా అలాంటి వాళ్ళని అర్థం. అది మీరు కూడా పుండే సలుపుతూ ఉంటారు కదా, చేసుకునేవాడిని చేసుకోలేకుండాను కోరికల కోసం. అందుకని మీరందరూ వచ్చినట్టే అది వచ్చింది, నన్నేం చేయమంటావు, మిమ్మల్ని వెళ్ళిపోమంటే మీకు బాధగా ఉండదు. వారిని పైగా అది అనలా, వారిని మాత్రం ఎలా వెళ్ళిపోమంటావు అన్నారు చాలా గౌరవంగా. వారిని మాత్రం ఎలా వెళ్ళిపోమంటావు, ఉంది ఉండవయ్యా, ఇక్కడ నాకు ఆభరణాలు లేవుగా, కడియాలు అవి ఇక్కడ ఉంది వంకి అన్నాడు ఆయన. ఎర్రగా మెరుస్తుంది కదా పుండు, వంకి ఎంత అందంగా ఉంది అన్నాడు ఆయన.
ఆ మత్తు మంది ఇచ్చి ఆపరేషన్ చేయవలసిన అవసరం లేకుండా ఆపరేషన్ చేయవలసి వస్తే చేసుకోండి అన్నాడు ఆయన. అది ఆయనకు తెలియలేదు. దేహభ్రాంతిని పూర్తిగా వదిలినటువంటి మహాయోగికి తప్ప మరొకరి చరిత్రలో ఇటువంటి ఘట్టం జరిగే అవకాశం లేదండి, రమణ మహర్షి చరిత్రలో తప్ప. దేహభ్రాంతి పూర్తిగా వదిలేశాడు ఆయన. అది మనం గ్రహించుకోవాలి. అలాగే ఇంకొక గొప్ప ఉపాయం చెబుతారు. మంత్రజపం చేయడానికి ఇదైతే ఆ మంత్రం కూడా ఆగిపోయి పూర్తి ఆత్మనిష్టలో ఉండడం ఎలాగా అని కావ్యకంఠ గణపతిని అడిగితే ఆయన చెబుతారు. నేను అనే స్ఫురణ ఎందుండి ఆవిర్భవించుచున్నదో పరికించినచో ఆ పరికించు మనస్సు అందే లీనమగును, అదే తపస్సు అన్నారు. ఈ మంత్ర జపం చేస్తూ ఉంటే మంత్రధ్వని వాయు రూపంలో వస్తుంది కదా, అది కూడా లేకుండా అసలు అది కూడా ఆగిపోయినప్పుడు శ్వాస దాని ద్వారా అది నడుస్తూనే ఉన్నప్పటికీ మనం పడుకున్నప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాస నడిచినట్టుగా మనకు తెలియకుండా శ్వాస నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, శ్వాస మీద నేను దృష్టి పెట్టానా, మీరు వింటున్నారు, మీ శ్వాస మీద మీరు దృష్టి పెట్టారా, శ్వాస నడుస్తుందిగా, నడవకపోతే పడిపోం వెంటనే. అంచేది భగవంతుడు ఎంత గొప్ప ఏర్పాటు చేశారు అంటే మనం ఈ లౌకిక కార్యక్రమాలు ఎన్ని చేసుకుంటున్నప్పటికీ లోపల ప్రాణవాయువు సంచరించే విధంగా పెద్ద ఏర్పాటు చేసేసాడు. ఇంకా అంతకంటే గొప్పవాడు ఎవలేడు, దేవుడు ఉన్నాడు అనడానికి ఈ ప్రాణవాయువు ప్రాణశక్తి చాలు, ఇంకేం అక్కర్లేదు ఇక్కడ. ఇది నీ అనుమతి తీసుకుందా? అన్నం తిన్నామండి, అన్నం తినేడు ఇప్పుడు ఏమనుకున్నాం, గోంగూర పచ్చడి ఇంకొంచెం వేస్తే బాగుండు, వేశారు కానీ ఏమిటో ఉల్లిపాయలు తరగలా, ఇవన్నీ పెట్టుకున్నాం ఇక్కడ. పనసపొట్టు వేసారు కానీ గుమ్మిడొడియాలు ఉండాలి, చెప్పానుగా గుమ్మిడొడియాల ముందే ఈయన దృష్టి అంతా గుమ్మిడొడియాల మీద ఉంది. ఇలా ఏదో ఎంచుకున్నామండి, అన్నీ తిన్నామండి, కానీ ఈ మామిడికాయ పప్పు, మిరపకాయలు, గోంగూర పచ్చడి, ఉల్లిపాయలు, పనసపొట్టు కూర, గుమ్మడికాయలు, మొక్కల పులుసు, అందులో వేసిన ఆనపకాయ మొక్కలు అన్నీ లోపలికి వెళ్ళాక ఏమయ్యాయి, పశువులకు వేసే కుడితిగోళం ఎలా ఉందో ఇది కూడా అంతే. ఒక్క మాటలో చెప్పాలంటే పల్లెటూరు వాళ్ళకి బాగా తెలుస్తుంది. పశువులకి మేత వేస్తారు, కుడితిగోళమని బాగా అన్ని నీళ్ళే ఉంటాయి, అందులో మిగిలిన పదార్థాలన్నీ బారేస్తారు, చిట్టేస్తారు, తౌడేస్తారు, మిగిలిన అన్నం బారేస్తారు, ఏది మిగిలితే అది అందులో బారేస్తారు. అవన్నీ కలిపి కొట్టరా కావేటరంగా తింటుంది అది. మనము కూడా లోపల చూసుకుంటే ఇలాగే ఉంది. ఇక్కడ నువ్వు చాలా ఆకర్షణీయంగా ఉండి అందంగా వండించుకుని రుచిగా వండించుకుని తిన్న కూరలన్నీ లోపలికి వెళ్ళి కుడితిగోళంలో పశువులు తిండి అయ్యాయి, ఇందులో అనుమానం వెళ్ళా. మనం ఎందుకు మళ్ళీ అన్నం తినగలుగుతున్నాం, శరీరాన్ని ప్రేమించగలుగుతున్నాం అంటే లోపలికి ఎప్పుడు ఓ గొట్టం పెట్టుకుని చూసే అవకాశం మనకి ఇవ్వలేదు ఎవరు. లోపలికి ఓ గొట్టం పెట్టుకుని చూస్తే మళ్ళీ జీవితంలో అన్నం తినవాడు. ఈ అసహ్య ప్రక్రియను మనం గమనించద్దా? ఒకసారి పడుకున్నప్పుడైనా అనుకోవాలి కదా, జీవితం అందంగా ఉంది శరీరం అంటే బాగు స్నానం చేసి పంచి కట్టుకుంటే అందంగానే ఉంటుందండి. ఏమైనా లోపల అలా ఉందా? కానీ మనం తినేటప్పుడు ఇన్ని రకాలు ఎంచుకున్నాం, లోపలికి వెళ్ళాక అది ఏం జరుగుతుందో మనకేమైనా తెలుసా? మనకు తెలియకుండా మన పనులు మనం చేసుకుంటున్నాం, పడుకుంటున్నాం, రాగద్వేషాలకు లోనవుతున్నాం, ఆత్మస్థుతి పరనింద చేసుకుంటున్నాం, రకరకాల పుస్తకాలు చదువుతున్నాం, సినిమాలు చూస్తున్నాం. ఈ లోపల ఈ జీర్ణ ప్రక్రియ నడుస్తుందా లేదా? మరి నీ పనుల్లో నువ్వు ఇక్కడ మునిగిపోయినప్పటికీ సృష్టిలో సమస్త జీవరాశులకి ఈ జీర్ణ ప్రక్రియ నడిపిస్తున్న దేవుడు ఉన్నాడు అని వేరే చెప్పాలా? ఇది ఒక్క ఉదాహరణ సరిపోదా? వేరే మన అనుమతి లేకుండా, మన ప్రమేయం లేకుండా అక్కడ జరిగిపోతుంది అంటే ఈ అనంతమైన సృష్టిని అంతటినీ నడిపిస్తున్న భగవంతుడు ఉన్నాడని వేరే చెప్పేది ఏమిటండి? తెలియట్లే ఇక్కడ. అది సహజంగా నడుస్తుంది అంటే అలాగే అదో అజ్ఞానం. సహజం అంటే సంస్కృతంలో ప్రతిదానికి అర్థాలు ఉంటాయి, తెలియకుండా మాట్లాడద్దు. సహా జాయతే ఇది సహజం, కూడా పుట్టింది అని. దేంతో కూడానో పుట్టింది, అదేమి సహజం ఏం కాదు. అది దేంతో కూడా పుట్టిందంటే ఆత్మ సృష్టిగా ఆవిర్భవించినప్పుడే పుట్టింది. సహజం అంటే అర్థం న్యాచురల్ అని అర్థం చెప్పకూడదు. ఇంగ్లీష్కి సంస్కృతానికి కుదరదు. సంస్కృతంలో ఆత్మజ్ఞానానికి సంబంధించి చాలా లోతైన అర్థాలు ఉంటాయి. సహజం అంటే సహా జాయతే, కూడా పుట్టింది. దేని కూడా పుట్టింది? వాడు అలా వాడి కోపం సహజం అంటే వాడు పుట్టినప్పుడే కోపం పుట్టింది. వాడంటే వాడు జీవుడు. ఆ జీవుడు పుట్టినప్పుడే కోపం కూడా పుట్టింది. ఎందుకని? కోపం ద్వారా వాడు అనుభవించవలసిన కర్మఫలాలు కొన్ని ఉన్నాయి, అందుకోసం పుట్టింది అక్కడ. మనం ఎంత చెప్పినా కోపం తగ్గించుకోడు వాడు. బాగా 4 మొట్టికాయలు తగిలాక 4 అనుభవాలు అయ్యాక ఏమిటో ఉన్నట్టుండి పరమశాంతమూర్తి అయిపోతాడు. ఏమిటో 20 ఏళ్ళ పాటు చంపుకు తిన్నాడు, ఒక్కసారిగా మారిపోయాడంటే మనం ఏమనుకుంటాం, అక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళలేదమ్మా, వాడు లోపలికి వెళ్ళాడు. వాడు అనుభవించవలసినవన్నీ అయిపోయినాయి కాబట్టి రీలు తిరిగింది అక్కడ. ఈ కింద 100 నాడులు తిరుగుతూ ఉన్నాయి కదా, ఈ చుట్టుకొని ఇవి ఒక్కోటి జీవుడికి తగులుతూ ఉంటుంది. తగిలినప్పుడల్లా ఆ కర్మఫలం పుణ్యమో పాపమో అనుభవానికి వస్తూ ఉంటుంది. ఆ చుట్ట అయిపోయిన తర్వాత ఆ ఖాళీ అవుతుంది ఇంకా వాడి కోపం అప్రయత్నంగా తగ్గుతుంది. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, చాలామంది ఇబ్బంది పడుతున్నారని. 18 ఏళ్ళు దాటిన వాళ్ళని ఎవరూ మార్చలేరు. మార్చగలిగిన వాళ్ళు ఇద్దరు. ఒకడు వాడే, రెండో వాడు దేవుడు, ఇంకెవరు లేరు ఇక్కడ. మనం ఉపదేశాలు చేయడం అనవసరం, వదిలేసి నమస్కారం చేయడం మంచిది. ఇంకక్కడి నుంచి వాడికి కౌన్సిలింగ్ ఇప్పిద్దాం, అది ఇప్పిద్దాం, ఆరి దగ్గర కూర్చోబెడదాం, గరికిపాటి వేరే చేత ఆశీర్వచనం చేయిద్దాం. నాకు నేను చేసుకోవాల్సిన ఆశీర్వచనాలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. దానివల్ల ఏం జరగదు పని.
ఇదంతా మన భ్రమ. ఇది అనవసరంగా భారం పెంచడమే. యజ్ఞం చేస్తే మారిపోతాడు, ఏదో ఏం చేసినా మారడమ్మా, వాడు అనుభవించాల్సిన కర్మఫలాలు ఉన్నాయి. దానివల్ల అనుభవిస్తున్నాడు, అనుభవించడం అండి. దానివల్ల మనకి నష్టం లేకుండా చూసుకోవడమే, వీలైనంత కట్ చేసి సంబంధాన్ని దూరంగా ఉండి చూసుకోవడమే, అంతే. ఆర్థిక నష్టాల వల్ల, అనారోగ్యాల వల్ల, దోషాల వల్ల వాడు అనుభవించాల్సినవి కొన్ని ఉన్నాయి. అనుభవిస్తాడు, మనం ఏం చేయలేము. ఇక్కడ మనం ఎంత గొప్ప వాళ్ళమైనా వాడు అది అనుభవించక తప్పదు. ఎందుకంటే వాడు ఆ కర్మతో పుట్టాడు. సహజం అంటే అర్థం అది, సహజ ఇది. అంటే నేను అనే స్ఫురణ, ఈ మంత్రధ్వని కూడా లేకుండా లోపల కళ్ళు మూసుకుని మనం లోపలికి కనుక అంతర్ముఖ సమారాధ్య అన్నట్టుగా లోపలికి వెళ్ళి చూస్తే నేను అనేది స్ఫురిస్తూనే ఉంటుంది. ఆ నేనే నువ్వు కాబట్టి స్ఫురించకపోవడం ఉండదు. శవానికి స్ఫురించదు కానీ ప్రతి జీవికి స్ఫురిస్తుంది. ఆ మాటకు వస్తే కుక్కలకి, నక్కలకి, శాలగోళ్ళకి, జీవులకు కూడా స్ఫురిస్తుంది. అయితే వాటికి దాన్ని గ్రహించే శక్తి లేదు, మనకు ఉంది, అంతే. అతడు అందుకే మానవ జన్మ దుర్లభం అన్నారు. లేకపోతే జంతువు కంటే మనం ఏ రకంగా గొప్పవాళ్ళం? జంతువులన్నీ సహజంగా ప్రవర్తిస్తాయి, సహజంగా ప్రవర్తిస్తాయి. ఆకలి వేసినప్పుడే తింటాయి. మనం ఆకలి వేసినప్పుడు కాదండి, 10 ఏళ్లకు సరిపడ దాచిపెట్టుకుంటున్నాం. ఇక్కడ జంతువు కంటే ఘోరం మన ప్రవర్తన. కాస్త ఏదైనా ఫలానా వస్తువు కరువు వస్తుంది అంటే 100 కేజీలు ఒకడే కొనేస్తాడు. ఇక్కడ మిగిలిన సమాజం ఏమైపోతుందో అని ఆలోచించడం. ఓ అపార్ట్మెంట్లో మనం 25 మంది కలిసి ఉంటున్నాం. అక్కడ నీళ్ల కొరత వచ్చింది అనగా మన ఇంటి నిండా నీళ్లు నింపేస్తాం, మిగిలిన వాళ్ళు పోయినా పర్వాలా. అయ్యో వాళ్ళ ఇంట్లో పక్క ఇంట్లో పురుడు పోసుకునే అమ్మాయి ఉంది, ఇంకో ఇంట్లో ముసలాయన ఉన్నాడు, ఇబ్బంది పడతారేమో, మనకేదో ఇంట్లో ఉన్నది ఇద్దరమే కదా, ఈ 2 డబ్బాలు చాలు, మిగిలిన వాళ్ళకి వదిలేద్దాం అనిపించి నింపై తర్వాత చూసుకుందాం, వాడు కూడా మనకెందుకు. ఇదే మన ధోరణి. మంచిది. ఈ ఖచ్చితంగా ప్రతి జంతువు ఇలా ఉండదండి. ఎక్కడ జంతువు ఇలా ఉండదు. దానికి అవసరమైన ఆహారం తిని కడుపు నిండగానే పోతుంది. అది మన కడుపు నిండంతో సరిపెట్ల. సాయంత్రానికి రేపటికి వచ్చాయిగా ఫ్రిడ్జులు, శవపేటికల్లాగా అందులో దాస్తూ ఉంటాం పట్టుకెళ్ళి. మళ్ళీ 4 రోజులకి 3 రోజులకి తీసుకుని తింటూ ఉంటాం. ఇక్కడ ఈ నిలవబెట్టుకోవడం అనేది మనిషికి చేతనే. ఎందుకంటే భవిష్యత్తు ఆశ. జంతువుకి అది లేదు. ఎందుకంటే జంతువు కంటే మానవ జన్మ దుర్లభం అంటే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకు? ఏం మంచివాడు మానవుడు జంతువు కంటే? ఏ జంతువు కంటే కనీసం ఆయుర్దాయం కూడా మనకు జంతువుల కంటే ఎక్కువ కదా. పాము ఎవడూ పరిగెట్టుకుని చంపకుండా ఉంటే 400 ఏళ్ళు బతుకుతుందమ్మా, 400 ఏళ్ళు బతుకుతుంది ఎవరు చంపకుండా ఉంటే. కాకి తుఫాను రాకుండా ఉంటే 100 ఏళ్ళు బతుకుతుంది. కాకిని చిరంజీవి అంటారు. 100 ఏళ్ళు తుఫాను రాకుండా. కాకి ఎప్పుడూ చంపదు. కాకులను వేటాడేవాళ్ళు ఇంకా తయారవ్వలేదు, సంతోషిద్దాం. కాకి మాంసం తినేవాళ్ళు తయారవ్వాలి, సంతోషిద్దాం. కానీ కాకులు కూడా మరణం ఉండాలి కదా. తుఫాను గాలి రాకుండా ఉంటే కాకి 100 ఏళ్ళు బతుకుతుంది. మరి కాకి కంటే మనం ఏం గొప్పవాళ్ళం ఎక్కడ? అందుకని ఆత్మజ్ఞానం పొందకపోతే ఏమంటారంటే కాకి నీకు తేడా ఏముందిరా, 100 ఏళ్ళు బతికవు, ఎందుకు పని లేక. ఆ పొందాలి అంటే ఈ సాధన ఎవరికి వారే చెయ్యాలి. ఇలా నేను చెప్పినటువంటి సాధన చేస్తే, రమణ మహర్షి చెప్పినటువంటి మార్గంలో మీరందరూ కూడా జీవన్ముక్తులు అవుతారు. అందరూ జీవన్ముక్తులు అవుతారు, ఎవరిని ఆశ్రయించక. వారి కింద వారి పాదాలు వీరి పాదాలు పట్టుకుని బాధపడవలసిన సర్వస్వతంత్రమైన విధానం ప్రపంచం మొత్తం మీద ఏదన్నా ఉంటే అది రమణ మహర్షి మార్గం ఒక్కటే. ఆయన సూటి మార్గం. నువ్వు బాగుపడ్డవాయా, నీకు ఆ గొడవ అంతా ఎందుకయ్యా? దేవుడు ఉన్నాడా లేడా అని కూడా ఆయన అడిగితే ఆ గొడవ ఎందుకు, నువ్వు ఉన్నావా లేదో చూసుకోమన్నాడు ఆయన. అందుకని దేవుణ్ణి నిరూపించే ప్రయత్నం చేయలేవా? ఈయన నిరూపించాల్సిన అవసరం ఆయనకి ఏమిటండి? నువ్వు ఉన్నావా లేదా అది చూసుకో, దేవుణ్ణి వదిలేయి, ఉన్నాడా లేడా. నువ్వు ఉన్నావా లేదా అంటే నేను ఉండకుండా ఎలా ఉంటా, మరి అదెవరో ఆలోచించమన్నాడు ఆయన. అప్పుడు అన్నీ అర్థమవుతాయి. అంచేత ఈ శక్తి కోసం మనం ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా. అందుకని నేను అనే స్ఫురణ ఎందుండి ఆవిర్భవించుచున్నదో గమనించినచో ఆ గమనించు మనస్సు అందే లేనవగును, అదే తపస్సు, వేరే తపస్సు ఏమీ లేదు. ఇక్కడ ఆ జపం కూడా లేనప్పుడు ఆ నేను అనే ఎక్కడ స్ఫురణ వస్తుందో కలుగుతుంటే సరిగ్గా లోపలికి చూపి లోచూపుతో లోపలికి చూసి దాని మీదే దృష్టి పెడితే అదే తపస్సు, ఇంకేమక్కల. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండు. అందులో నిజంగా లీనం కాగలిగితే బయట ధ్వనులు కొన్ని వినపడవు, కానీ అప్పుడు కూడా మీ శ్వాస మీకు వినపడుతుంది. ఇంకో సులభమైన ఉపాయం చెబుతున్నా. బౌద్ధ మతంలో జన్ బౌద్ధం అని ఒకటి ఉంది, చైనా దేశంలో. వాళ్ళు చేస్తారు ఆ పద్ధతి, గురువులు శిష్యులు చేయిస్తారు. అలారం గడియారం ఒకటి పక్కన పెట్టుకోమన్నారు, ఇలాంటి బల్ల మీద లేకపోతే మంచం మీద. అది టిక్ 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 అని వినిపిస్తూ ఉంటుంది కదా. ఆ టిక్కే వినపడాలి, నీకు ఇంకేం వినపడదు. అంత నిశ్శబ్దంగా లోపలికి చూడాలి. ఒక్క టిక్కు కూడా జారిపోతాం. మళ్ళీ కాసేపు ఏదో ఆలోచనలు మళ్ళీ మారిపోయి ఇందుకు రావడం కాదు. ఇక్కడ ఒక్క టిక్కు కూడా జారిపోవద్దు అని సంపూర్ణంగా అలారం గడియారం మోగే టిక్ 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 అన్నదాని మీద శబ్దం పెడితే ఏకాగ్రత కుదిరి తీరుతుంది, అనుమానం లేదండి. అది చేసి చూడండి మీ ఇంటికి.
అలారం గడియారం ఉపయోగించుకోవలసింది దానికి. ఆ టిక్ తప్పితే ఇంకేం వినపడదు. మహా అయితే మన శ్వాస అంతే, అదేం వినపడేది ఏం లేదు, ఊరికి తెలుస్తూ ఉంటుంది. అదే పెద్ద శబ్దం చేయదు కదా, తెలుస్తూ ఉంటుంది. ఈ టిక్ వినపడు, అదొక్కటే. టిక్ అనేది దైవనామమా అనద్దు, ఇక్కడ అన్నీ దైవనామాలే. సర్వవాంగ్మయము స్తోత్రములన్నీ స్తోత్రాణి సర్వాగిరహ అంటారు శంకరాచార్య. స్తోత్రాణి సర్వాగిరహ, అన్ని వాక్కులు దేవతా స్తోత్రములు. ఆ టిక్కు కూడా దేవతా స్తోత్రమే. నువ్వు ఆ దృష్టితో చూడాలి. ఆ టిక్ టిక్ అనగానే గడియారం మోగుతోంది, ఇదివరకులా మోగట్లా, దీనిలో బ్యాటరీ వేయాలి, ఈ ఆలోచన రావద్దు ఇంకా. మళ్ళీ అక్కడికి పో, ఇంతకన్నా అందమైన గడియారం ఎక్కడో చూసా, ఇది టిక్ అన్నారు దీన్ని అదో కిక్ అంటారు దీన్ని. ఈ టిక్ అనేది భగవన్నామమే అనుకుని నువ్వు దాని మీదే పెడితే ఆ టిక్ చాలు, ఇంకేం అక్కలా. ఏదైనా చాలు, ఏ శబ్దమైనా చాలు. అది ఓంకారం అయితే మరీ మంచిది.